హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం ఏఐ జర్నీని టోటల్గా కవర్ చేద్దాం. బిగినర్స్కి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏఐ ఎలా నేర్చుకోవాలి, ఏఐ అంటే ఏంటి, పైథాన్ నేర్చుకోవాలా వద్దా, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, మ్యాథమెటిక్స్ ఎంతవరకు రావాలి, ఎంఎల్ అంటే ఏంటి, డిఎల్ అంటే ఏంటి, ఎన్ఎల్పి అంటే ఏంటి, ఇలా చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మొత్తం అన్ని కవర్ చేస్తూ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తా, ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్ లెవెల్. మీరు బీటెక్ అయినా, డిగ్రీ అయినా, ఇంటర్ అయినా, ఎవరైనా సరే కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనుషులు ఎలా ఆలోచిస్తారో, మనుషులు ఎలా డిసిషన్స్ తీసుకుంటారో సేమ్ అలానే మిషన్స్ను కూడా ట్రైన్ చేయడం. ముందు ఏఐ ఓన్లీ రీసెర్చ్లో మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. లైక్ అగ్రికల్చర్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఏఐ స్కిల్స్ ఉన్నప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీస్ మాత్రమే కాదు, మీ ఓన్ ప్రాజెక్ట్స్, స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. వై లెర్న్ ఏఐ? అసలు ఏఐ ఎందుకు నేర్చుకోవాలి? హై డిమాండ్ స్కిల్స్, అంటే ఏఐలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, ఏఐతో మనం చాలా ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, న్యూ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ అయితే వస్తాయి. అండ్ కెరీర్ ఆపర్చునిటీస్, మన వరల్డ్ ఏఐ హెల్త్తో చాలా ర్యాపిడ్లీ గ్రోయింగ్ అండ్ ఎవాల్వింగ్ అయితే అవుతుంది. సో మనం కూడా మన వరల్డ్తో ఎవాల్వ్ అవ్వాలంటే ఏఐని అయితే నేర్చుకోవాలి. ఏఐ నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఫస్ట్ వచ్చేసి పైథాన్. పైథాన్లో మనకు కావాల్సిన ప్రోగ్రామ్ ఎసెన్షియల్స్ అయితే ఇవి. ఫస్ట్ అయితే మనకు బేసిక్ సింటాక్స్ అండ్ కంట్రోల్ ఫ్లో తెలిస్తే చాలు. అండ్ సెకండ్ వచ్చేసి ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఇది తెలుసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే లిస్ట్, టపుల్స్, డిక్షనరీ, ఇవి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుంటే చాలు. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అంటే మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద బేసిక్ ఐడియా ఉంటే చాలు. అండ్ లాస్ట్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అంటే మనకి ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఫైల్స్ని రీడ్ అండ్ రైట్ ఎలా చేయాలో తెలిస్తే చాలు. సో మనకి ఇంతవరకు పైథాన్ తెలిస్తే చాలు, మనం ఏఐతో ముందుకైతే వెళ్ళొచ్చు. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఈ కోర్ మ్యాథమెటిక్స్ అయితే మనకి తెలిసి ఉండాలి. లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ మనకి బేసిక్ లెవెల్లో కాన్సెప్ట్ వైజ్ అండ్ థియరాటికల్ వైజ్ తెలిస్తే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నంపై అండ్ పాండాస్. ఇక్కడ నుంచి మన ఏఐ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. నంపై అండ్ పాండాస్ అనేవి 2 లైబ్రరీస్ ఇన్ పైథాన్. వీటిని యూజ్ చేసి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. లైక్ మనం నంపైని యూజ్ చేసి అరేస్తో వర్క్ చేయొచ్చు, ఫాస్ట్గా న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, అండ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. మనం పాండాస్ యూజ్ చేసి డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ డేటాని డేటా ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, గ్రూప్ చేయొచ్చు, షార్ట్ చేయొచ్చు, అండ్ మెర్జ్ కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని డేటా సెట్స్ మీద పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? మనం పెద్ద పెద్ద డేటా సెట్స్ మీద చాలా ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ నంపై అండ్ పాండాస్ లైబ్రరీ. దాని తర్వాత మనకి చాలా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డేటా సెట్ తీసుకున్నారు, దాని మీద చాలా ఆపరేషన్స్ చేయొచ్చు. లైక్ యావరేజ్, మ్యాక్స్, మిన్, ఇలా చాలా చేయొచ్చు. బట్ మనం ఇన్ని రకాల రిజల్ట్స్ని డిస్ప్లే చేయాలంటే ఒట్టి న్యూమరిక్ వాల్యూలో అయితే డిస్ప్లే చేయలేం. సో మనం ఆ రిజల్ట్ని గ్రాఫ్స్ రూపంలో ప్లాట్ చేయాలి. సో వాటి కోసం మనం ఈ డేటా విజువలైజేషన్ లైబ్రరీస్ని అయితే యూజ్ చేస్తాం. మెయిన్లీ మనం మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్ అయితే యూజ్ చేస్తాం. ఈ రెండిట్లో మనం ఏ లైబ్రరీని అయినా చూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మనకి మ్యాట్ప్లాట్లిబ్ కంటే సీబార్లో కొంచెం విజువల్స్ అయితే బాగుంటాయి, బట్ మనకి బేసిక్ చార్ట్స్ కావాలంటే సింపుల్గా మనం మ్యాట్ప్లాట్లిబ్ని అయితే యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ చాలామంది మ్యాట్ప్లాట్లిబ్నే యూజ్ చేస్తారు. సో మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. మెషిన్ లెర్నింగ్ అంటే మనం కంప్యూటర్కి కొంత డేటాను అయితే ఇస్తాం. ఆ డేటాలోని ప్యాటర్న్స్ బట్టి కంప్యూటర్ చాలా విషయాలు అయితే నేర్చుకుంటుంది. దాన్నే మెషిన్ లెర్నింగ్ అని అంటారు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇలా చాలా ఉంటాయి. ప్రతి లెర్నింగ్కి ఒక యూనిక్ పర్పస్ అయితే ఉంటుంది. ఫర్ ప్రిడిక్షన్, క్లస్టరింగ్, ఇలా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కోసం మనం మెషిన్ లెర్నింగ్ అయితే యూజ్ చేస్తాం. సో మనం ఏఐలో ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఈ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అయితే నేర్చుకోవాలి. అండ్ మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సిన టాపిక్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? విచ్ ఈస్ ద అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్.
దీంట్లో మనం న్యూరల్ నెట్వర్క్స్ని అయితే యూజ్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏం లేదు, మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో న్యూరల్ నెట్వర్క్స్లో కూడా ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్ అయితే ఉంటాయి. సో అవి ఇన్పుట్ డేటాని ప్రాసెస్ చేసి ప్యాటర్న్స్ నేర్చుకుని అవుట్పుట్ని అయితే మనకి ఇస్తాయి. ఈ న్యూరల్ నెట్వర్క్స్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సో మనం ఈ న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసి ఇమేజ్ రికగ్నిషన్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా చేయొచ్చు. సో డీప్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో అడ్వాన్స్డ్ టాపిక్ ఫర్ లెర్నింగ్ ఏఐ. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏముంది, మెషిన్కి మన హ్యూమన్ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా అండ్ మెషిన్ కూడా మన హ్యూమన్ లాంగ్వేజ్ని నేర్చుకుని మాట్లాడే విధంగా మనం కంప్యూటర్ని తయారు చేయడమే. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అయితే ఉంటాయి, లైక్ టోకనైజేషన్, స్టెమ్మింగ్ అండ్ సెంటిమెంట్ అనాలిసిస్. మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ యూజ్ చేసి చాట్ బాట్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఇలాంటి సర్వీసెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ విత్ ఆల్ దీస్ టాపిక్స్ మనం మినీ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఈ మినీ ప్రాజెక్ట్స్ని మనం ఎవ్రీ ఫేజ్లో చేయాలి. లైక్ మనం నేర్చుకునే ప్రతి టాపిక్లో కూడా అట్లీస్ట్ 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే చేయాలి. దీనివల్ల మనకి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే మనకి వరల్డ్లో ఉన్న యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీద ఏఐ టెక్నిక్స్ యూజ్ చేసి మనం సొల్యూషన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మన రెజ్యూమే అండ్ పోర్ట్ఫోలియోలో కూడా ఈ మినీ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏఐ అంటే మనం 1 వీక్లో నేర్చుకునేది కాదు, చాలా పేషెన్స్ అయితే ఉండాలి అండ్ స్టెప్ బై స్టెప్గా ప్లానింగ్ చేసి నేర్చుకోవాలి. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ రోడ్ మ్యాప్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏఐ జర్నీ.